పొట్టి ఫార్మెట్లో ఆసియా కప్ టోర్నీ నేడే ప్రారంభం కానుంది. 8 జట్ల మధ్య జరగనున్న ఈ సమరంలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా పాక్పై ఎలాంటి ప్రతాపం చూపనుందో అన్న చర్చ అప్పుడే మొదలైంది. ఆపై ఈ కప్పు కూడా మన పరం కావాలన్న అభిమానులు కామెంట్స్ సైతం హోరుమంటున్నాయి. ఈ రోజు ఆఫ్ఘన్ వర్సెస్ హాంకాంగ్తో ఆసియా పొట్టి సమరం షురూ కానుంది. ఆసియా కప్లో సూర్యకుమార్ సేనకు తిరుగు లేదంటే అతిశయోక్తి కాదేమో. టీమిండియాకు మిగిలిన జట్లకు అంత తేడా కనిపిస్తోంది. ఇంత పటిష్టమైన జట్టు కూడా కప్పు అందుకోలేకపోతే కష్టమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంగళవారం టోర్నీ తొలి మ్యాచ్ అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ మధ్య జరుగుతోంది. కానీ అందరి కళ్ళు దుబాయ్ పైనే. ఎందుకంటే ఇక్కడ యూఏఈతో టీమిండియా తన టైటిల్ వేటను ప్రారంభించనుంది. హైలీ టాలెంటెడ్ ప్లేయర్స్ తో స్ట్రాంగ్ గా కనిపిస్తున్న భారత్ పై భారీ అంచనాలే ఉన్నాయి. టీమిండియా ఎంత కాన్ఫిడెంట్ గా ఉందంటే టోర్నీకి 17 మంది సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఉన్న ఆగర్ ఖాన్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేసింది. 4.5 నెలల్లో సొంత గడ్డపై టీ20 ప్రపంచ కప్నకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ ఆసియా కప్ గెలవలేకపోతే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది. వరల్డ్ కప్ ముందు సూర్య కెప్టెన్సీకిదో ప్రాక్టీస్ లాంటిదని అంచనా వేస్తూ ఉన్నారు. ఫైనల్ చేరే వరకు సుమారు 20 మ్యాచ్లు ముందస్తు సాధనగా ఉపయోగపడనున్నాయి. అయితే జట్టు కూర్పు చేసుకోవటమే టీమిండియా ముందున్న సవాల్గా నిలుస్తోంది. ఇప్పటి వరకు భారత్ వన్డే టీ20 ఫార్మాట్లలో 8 సార్లు ఏషియా కప్పులు కొల్లగొట్టింది. ఇది కూడా తోడైతే 9వ కప్పు కానుంది. ఏషియా కప్ విన్నర్ ఎవరు అన్నది అటుంచితే బలంగా ఉన్న టీమిండియాను ఏ జట్టు ఎంత గొప్పగా ఎదుర్కోబోతోందన్న చర్చ అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతోంది. పాక్ శ్రీలంక ఏ మాత్రం భారత్ ను ఫేస్ చేస్తాయో చూడాలంటున్నారు అభిమానులు. ఫామ్లెస్ తో ఇబ్బంది పడుతున్న బాబర్ అజాం, రిజ్వాన్ జట్టులో చోటుకులు పోయారు. దీంతో షాహిన్ షా అఫ్రిది, రవూఫ్, హసన్ అలీ ఎలా బౌలింగ్ చేస్తారన్న దానిపై పాక్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సల్మాన్ అఘా నాయకత్వంలో పాక్ పటిష్ట భారత్ ను ఎలా హ్యాండిల్ చేస్తారన్నది కూడా తేలాల్సి ఉంది. చరిత్ అసలంక నేతృత్వంలోని శ్రీలంక జట్టు మరీ బలహీనంగా ఏమీ లేదు. కానీ టోర్నీలో 6-7 మ్యాచ్లు గెలిచే నిలకడ ఆ జట్టులో ఉందా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇక బంగ్లాదేశ్ అయితే బలహీనంగానే కనిపిస్తోంది. హాంకాంగ్ తర్వాత గ్రూప్ బి నుంచి నిష్క్రమించే జట్టు ఇదే అనటంలో ఆశ్చర్యం లేదంటున్నారు క్రికెట్ అనలిస్టులు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, గజన్ఫర్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు, బ్యాటింగ్ ఆర్డర్లో మంచి హిట్టర్లన్న ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక తర్వాత ఈ గ్రూప్ నుంచి ముందడుగు వేసే రెండో జట్టు కావచ్చన్నది ఒక అంచనా. అండర్డాగ్స్ హాంకాంగ్, ఓమన్లపై పెద్దగా అంచనాలేమీ లేవు. కానీ పెద్ద జట్లతో ఆడే ఛాన్స్ ఎలా యూజ్ చేసుకుంటాయో చూడాలి. ప్రతిభను చాటుకోవడానికి ఆ జట్లకు ఇదో చక్కని అవకాశం. ఈ జట్లు గట్టిపోటీ ఇచ్చినా గొప్ప విషయమే అంటున్నారు. యూఏఈ జట్టులో 6, ఓమన్ జట్టులో మరో 6 భారత సంతతి ఆటగాళ్లుండటం గమనార్హం. టోర్నీలో 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ గ్రూప్ ఏలో, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ గ్రూప్ బిలో ఉన్నాయి. గ్రూప్లో ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఒకసారి తలపడుతుంది. తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. అందులో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో అడుగుపెడతాయి.